గురువుగారు తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను అని అంటూ ఉంటారు. వినటానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఎందుకు ఇచ్చారు? మనం ఏదైనా మాట్లాడితేనే కదా ఎదుటి వారికి మన మనోభావాలు అర్థమయ్యేది. మంచిదే. ఆలోచన చేస్తే గాని ఏం మాట్లాడాలో తెలిసి వస్తుంది. పరమాత్ముడు మాట్లాడడం కోసం ఒకే నోరిచ్చాడు, కానీ వినడం కోసం 2 చెవులు ఇచ్చాడు. ఇలా విని అలా వదిలేయడం కాకుండా అలా విన్నదానిని ఇలా బుద్ధితో ఆలోచన చేసి ఆ తదుపరి మనమే ఒక నిర్ణయానికి వచ్చేసి అవసరం ఉంటే మాట్లాడదాం, అవసరం లేకపోతే వదిలేద్దాం. ఈ అవసరం అన్నది వ్యక్తికి వేరువేరుగా ఉంటుంది. తక్కువగా మాట్లాడాలి, వాక్కు వెండి, మౌనం బంగారం. ఎంత మౌనంగా వింటే అంతగా మనం ఆరోగ్యాన్ని ఆనందాన్ని కాపాడుకోగలుగుతాం. పరమాత్ముడు ప్రతి వ్యక్తికి అతడి జీవిత కాలంలో ఎన్ని మాటలు మాట్లాడాలో నిర్దేశించే ఉన్నాడు. ఆ మాటలన్నింటినీ బ్రతికి ఉన్నప్పుడే మనం గబగబా వేగంగా మాట్లాడేసేస్తూ ఉంటే ఇక ఆ మాట్లాడాలన్నీ అయిపోతాయి కాబట్టి త్వరగా పైకి వెళ్ళాల్సి వస్తుంది. ఇది గుర్తించిన ప్రాచీనులు ముని వ్రతం అన్నారు, మౌనంగా ఉండండి అన్నారు. చిన్నప్పుడు పిల్లలు మాట్లాడడం ఆలస్యం చేస్తే అమ్మా నాన్నలు ఏమిటో వీడు మాట్లాడడం లేదు, వీడికి మాటలు ఎలా వస్తాయో ఏమో, ఏదైనా వసరు జవ్వాజి గంధపు చెక్క లేదా వస ఏదైనా రంగరించి పోద్దామా అని ఆలోచించేవాళ్ళు. వాడు మాటలు నేర్చుకొని అలా అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే మాట్లాడక కాసేపు నోరు కట్టిపెట్టు అని కూడా అంటారు. 2 వీరే కదా. కనుక వింటే ఎదుటివారి వద్ద ఉండే జ్ఞానం మనకు వస్తుంది. మన వద్ద ఉన్న జ్ఞానం కూడా మన వద్దే పూర్వం నుంచే ఉన్నది కనుక ఆ వ్యక్తి చెప్పేది విన్నాం, మన వద్ద ఉన్న వాటిని మననం చేసుకున్నాం. అందువలన మన వద్ద ఉన్న జ్ఞానం రెట్టింపు అవుతుంది. శుశ్రవసం అని వేదం ఎందుకే బోధ చేసింది? బాగా వినడం నేర్చుకోవాలి. ఆంగ్లంలో ఆధునిక విద్యా రంగ నిపుణులు కూడా లిజనింగ్ స్కిల్స్ అంటూ ఉంటారు. వినండి, LSRW అని చెబుతూ ఈ LSRWలో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ ఈ 4ంటిని వ్యక్తీకరింపజేసేటటువంటి నైపుణ్యాలుగా వర్ణించేటటువంటి ఆధునిక విద్యారంగవేత్తలు మొట్టమొదట మళ్ళీ చెప్పింది అదే పూర్వ సిద్ధాంతం. బాగా వినండి. కోపం వస్తే ఎదుటి వారిని మనం ముందు వింటున్నావా లేదా? వినలేదు, నువ్వు వింటే ఇలా మాట్లాడేవాడివి కాదు. అసలు మీరు వినదే, ఎంత చెప్పినా వినడండి బాబు అంటూ ఉంటారు. వింటే ఆ వ్యక్తి సమాధానం ఇవ్వడు. వింటే సమాధానం ఇచ్చే వ్యక్తి కోపిష్టి అయి ఉంటాడు. వింటే ఆలోచించే వ్యక్తి జ్ఞాని అయి ఉంటాడు. కనుక మనం వినడం నేర్చుకుందాం, అది మొదలు. విన్నాక వెంటనే స్పందించకుండా ఆలోచన చేద్దాం. ఇక్కడ మళ్ళీ 2 పదాలు ఏర్పడుతున్నాయి, రియాక్ట్ అండ్ రెస్పాండ్. స్పందించడం, ప్రతిస్పందించడం. వినగానే మనం ప్రతిస్పందిస్తే అది రియాక్షన్ అవుతుంది, రియాక్ట్ అవుతుంది, తప్పుగా మారే ప్రమాదం ఉంది. విన్నాక ఆలోచన చేస్తే అది స్పందించడం, రెస్పాండ్గా మారుతుంది. చెబితే ఇలా మనం తల ఆడిస్తే విన్నారు అని అర్థం. తల కూడా ఆడించకుండా, కళ్ళు కూడా రెప్పలు కూడా అల్లార్చకుండా, మొహంలో ఏ భావము కనిపించకుండా అలా ఉన్నట్టయితే ఎదుటివారికి అనుమానం వేస్తుంది, వీడు వింటున్నాడా లేదా అనేసి. వినడం నేర్చుకోవడం చాలా గొప్ప విషయం. వినడం నేర్చుకుంటే పరమాత్మ సందర్శనం సులభమవుతుంది. కనుకనే పూర్వపు మహర్షులంతా వేదాన్ని విన్నారు, చదవలేదు. విన్నాక అన్నారు, శిష్యులు మళ్ళీ విన్నారు, మళ్ళీ అన్నారు. కనుకనే అది శృతం మే గోపాయ ఆవహంతి వితన్వానా అని వర్ణించడం మనం గమనించవచ్చు. వేదాన్ని శృతి జ్ఞానము అంటారు, వినాలి.